ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా బయోగ్రఫీని మా మధ్య దేవా వినిపిస్తా ఉండగా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, మీరు వ్యక్తుల జీవితాల్లో చేస్తున్న గొప్ప మార్పు, వారి ద్వారా మీరు చేయించిన పరిచర్య ప్రభువా మా జీవితాలకి దేవా సవాలుగా ఉండటానికి, మా జీవితాల్లో వారి ద్వారా మేము నేర్చుకోగలగటానికి మీరే కృప చూపించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవా నీ సన్నిధి మీ సహాయాన్ని మెండుగా దయచేయమని, ఈ యొక్క దేవ బైబిల్ని అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా? అక్క క్లారిటీగానే ఉందక్క. ఓకే. ఓకే. ఆల్రెడీ మనం 8న ఉమెన్స్ డే చేసుకున్నాము. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నిజంగా దేవుడు స్త్రీలుగా మనకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. దేవుడు సృష్టిలో దేవుడు మనకంటూ పురుషునితో సమానంగా దేవుడు మనల్ని సృష్టించి ఆయన ప్రణాళికలో మనల్ని కూడా ఆయన భాగం చేసినందుకు దేవుణ్ణి మనం అందరం స్తుతించాలి. ఆ విధంగా ఒక లేడీ గురించి నేను ఈరోజు మీ ముందు నేను షేర్ చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మేము యుఎస్ఏ పరిచర్యలో మేము పనిచేస్తా ఉన్నాము. స్టూడెంట్ పరిచర్య అనేది దాదాపుగా 70 సంవత్సరాలు భారతదేశంలో స్టార్ట్ అయ్యి 70 సంవత్సరాలు అయింది. ఎంతో మంది విద్యార్థులు ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు కలిగి ఉంటూ ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన పితరులు చాలా మంది ఉన్నారు. అందులో ఈ యొక్క స్టూడెంట్ పరిచర్యని స్టార్ట్ చేసింది ప్రొఫెసర్ ఈనోక్ గారు. అలాగే స్టెరెట్ ఈయన నేనిప్పుడు మీకు చెప్పబోయే వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్ పేరు డాక్టర్ టిఎన్ స్టెరెట్ గారు. ఈయన ఫారినర్. మన ఇండియాకొచ్చి ఒక మిషనరీగా తను విద్యార్థుల మధ్య పరిచర్య చేయటం మనం చూస్తా ఉన్నాం. అయితే చాలా మంది మనం బైబిల్‌లో గానీ, సంఘ చరిత్రలో గానీ, ఆర్గనైజేషన్‌లో గానీ ఎక్కువగా మనం మిషనరీస్‌ని గురించి వింటా ఉంటాం. వాళ్ళేం చేశారు? ఎలా పరిచర్య చేశారు? ఇవన్నీ వింటా ఉన్నాం గానీ, నిజంగా వాళ్ళు చేసిన పరిచర్య ఫలం నిజంగా వాళ్ళ వైఫ్ వాళ్ళ వెనకుండి వాళ్ళు చేసిన పరిచర్య, వాళ్ళని ఎంకరేజ్ చేయబట్టి ఎంతో పరిచర్య వాళ్ళు చేయగలుగుతా వచ్చారు. అలాంటి వ్యక్తుల్లో టిఎన్ స్టెరెట్ గారి వాళ్ళ వైఫ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆమె ఆమె పేరే ఎలోయిస్ స్టెరెట్. స్క్రీన్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. ఎలోయిస్ స్టెరెట్. ఈరోజు ఈమె గురించి మనం చూడబోతా ఉన్నాం. అయితే ఈమె పూర్తి పేరేంటి అనంటే మీకు స్క్రీన్‌లో కనిపిస్తా ఉంటది. నేను చెప్తా ఉన్నాను. ఎలోయిస్ పెయిన్ స్టెరెట్. ఈమె 1910 సంవత్సరంలో ఆమె జన్మించారు. ఉత్తర కెరోనిలా అనే ప్రాంతంలో ఆమె జన్మించారు. ఆమె తల్లి, తండ్రికి ఆమె 9వ సంతానంగా ఆమె ఆమె ఉంటా ఉన్నారు. ఆమెకున్న అలవాట్లేంటి అనంటే ఎక్కువగా నిప్పురవ్వలు రావటం, లేదంటే గొప్ప పొడువుగా ఉన్న భవనాలను చూడటం, లేదంటే అందమైన ప్రదేశాలు చూడటం. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు చక్కగా ఆతిథ్యం ఇవ్వటం ఆమెకి చాలా ఇష్టం. కష్టపడి పని చేయటంలో ఆమె చాలా ఎక్కువగా ఇష్టపడతా ఉండేవాళ్ళు. ఇలాంటి లక్షణాలతో ఆమె ఉంటా ఉండడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఆమె చదువు ఇదంతా గూడా ఎక్కడ ఎలా రక్షించబడింది అనంటే ఆమె ఒక మెథడిస్ట్ చర్చ్‌లో ఒక నామినల్ క్రిస్టియన్‌గా ఉండేది. అంటే అందరిలాగా చర్చ్‌కి వెళ్ళటం, రావటం, పాటలు పాడటం, అంటే క్రైస్తవ ఆచారాలన్నీ పాటిస్తా ఉండేది కానీ నిజంగా అంటే యేసుక్రీస్తుని పర్సనల్‌గా సొంత రక్షకునిగా కలిగి ఉండే అనుభవం అనేది తన జీవితంలో తను అప్పటి వరకు లేదు. ఒక డాన్సర్‌గా కూడా తను ఉంటా ఉండేది.
అయితే చర్చ్‌కి వెళ్తా ఉండేది అందరితో కలిపి ఒక నామినల్ క్రిస్టియన్‌గా. కానీ బయట తను బిహేవియర్ అంతా గూడా లోకంలో లోకానుసారులు ఎలా ఉంటారో తను కూడా అలా ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఒకరోజు తను చర్చికి వెళ్లి కూర్చొని వాక్యం వింటా ఉన్నప్పుడు ఎప్పటిలాగే ఆదివారం చర్చికి వెళ్ళింది. అయితే దేవుడు తనని వాక్యం ద్వారా ఆ రోజు దర్శించాడు. 1 కొరింథీ 3:16లో అక్కడ ఒక మాటుంటది. "మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని మీరెరుగరా" అన్న మాట. ఆ మాట ఎప్పుడైతే పాస్టర్ గారు మాట్లాడుతా ఉన్నారో ఎలోయిస్ టెరట్‌లో ఒకలాంటి ఆలోచన స్టార్ట్ అయింది. అసలు నేనెలా ఉన్నాను? నా శరీరాన్ని నేను దేనికి అప్పగిస్తున్నాను? నా శరీరంతో నేనేం చేస్తున్నాను? ఇది నా దేవునికి ఆలయం కదా! అన్న ఆ తలంపులు తనని దేవుని దేవునిలోకి నడిపించాయి. ఈ శరీరం నాది గాదు. నా దేవునిది. దేవుడే నన్ను సృష్టించాడు అన్న ఆ యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క పశ్చాత్తాపం తనలో కలగటాన్ని బట్టి రక్షణ అనుభవంలోకొచ్చి ఆ రోజు నుంచి తన జీవితాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. అయితే ఆమె డాన్సర్ అయినప్పటికీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి అప్పటి వరకు తను చేసిన పాపాలన్నీ ఒప్పుకుందో వాటన్నిటిని ఆ పాత జీవితాన్నంతా విడిచిపెట్టి తనకిచ్చిన నూతన జీవితాన్ని జీవించటానికి తన జీవితం అంతా యేసుక్రీస్తు ప్రభువుకి అంకితం జేశారు. అలాగే కొలంబియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వేదాంత విద్య అంటే థియాలజీ చదువుతా ఉన్నప్పుడు ఆమె విశ్వాసంలో ఇంకా ఎదుగుతా వచ్చారు. ఎప్పుడైతే థియాలజీ బైబిల్ కోసం చదవాలని తను నిర్ణయించుకుందో ప్రతిరోజు దేవుడు తనతో మాట్లాడటం, విశ్వాసంలో ఇంకా ఎదగటం, దేవుడు తన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో ఈ విషయాలన్నీ వింటా ఉన్నప్పుడు తనలో విశ్వాసం ఇంకా ఎక్కువగా బలపడతా వచ్చింది. అయితే ఎలోయిస్‌లో ఉన్న ఒక యూనిక్‌నెస్ ఏంటి అనంటే ఆమె చాలా ఒక బ్యూటిఫుల్ వుమెన్‌గా మనం చూస్తా ఉన్నాం. ఆమె అంతే కాదు గానీ బయటికి ఎంత అందంగా ఉంటదో, లోపల గూడా అంతే ఆత్మీయత కలిగిన ఒక స్త్రీగా తను ఉంటా ఉంది. ఎప్పుడు గూడా ఆహ్, చిరునవ్వుతో ఉండటం, నవ్వుతూ ఎదుటి వారిని పలకరించటం, లోతైన ఆత్మీయ సత్యాలని నవ్వుతానే ఇతరులకి తెలియచేయటం అనేది తనలో ఉన్న ఒక ప్రత్యేకత అన్నమాట. ఆమె వ్యక్తులపై చాలా శ్రద్ధ చూపేది. ఎంతగా చూపేదంటే ఎవరైనా ఇంటికొస్తే ఇంక వాళ్ళకంటే నాకింకెవ్వరు ఎక్కువ గాదు అన్నంత కేర్ వాళ్ళ పట్ల చూపిస్తా వచ్చేదనమాట. ఈ విధంగా తను బయటికి ఎంత అందంగా ఉందో తన ఇన్నర్ స్వభావం గూడా అంతే అందంగా ఉంది. అనేది మనం ఆమె లైఫ్‌లో నుంచి నేర్చుకుంటా ఉన్నామనమాట. కాబట్టి ఆహ్, ఆహ్, కష్టమైన పరిస్థితులొచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? చాలా సార్లు మనం పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు యాస్ ఎ లేడీస్‌గా చాలా వీక్‌గా ఉంటాం ఎమోషన్స్‌లో. డిస్టర్బ్ అయిపోతా ఉంటాం. కానీ ఎలోయిస్ టెరట్ చాలా సౌమ్యంగా ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడే ఒక స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆమె ఎదుటి వారిని ఆమె మాట్లాడితేనే ఎదుటి వాళ్ళు ఆకర్షితులయ్యేవాళ్ళు. ఆమె మాట్లాడితే వినాలని, ఆమె దగ్గరికి వెళ్ళాలని, ఆమె కౌన్సెలింగ్ తీసుకోవాలని చాలామంది ఆమె కోసం వెయిట్ చేసేవాళ్ళంట. ఈ విధంగా ఎలోయిస్‌లో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణాలు నవ్వుతా ఇతరులు పలకరించటం, ఆతిథ్యం ఇవ్వటం, శ్రద్ధ చూపించటం, ఆహ్, ఆహ్, వాళ్ళతో వాళ్ళలాగా కలిసిపోయి వాళ్ళ శ్రమని తన శ్రమగా అనుకోని వాళ్ళతో మాట్లాడి, ఈ యొక్క వరాలన్నీ కూడా దేవుడు తనని సేవలో ఎంతో ఎఫెక్టివ్‌గా తను వాడుకున్నట్టు మనం మనం చూస్తా ఉన్నాం. అయితే ఎంత తనకు ఉన్నా గాని ఫారిన్‌లో ఉంటా ఉన్నారు. వాళ్ళకి చాలా లగ్జరీ లైఫ్ ఉంటది. కానీ చాలా నిడారంబరంగా అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైలు చాలా అంటే ఆహ్, తగ్గించుకునే వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంది. ఎంతగా తగ్గించుకుంటదంటే అసలు ఎవరైనా వస్తే వాళ్ళని చూసే విధానాన్ని బట్టి తను ఎంతగా తగ్గించుకుంటదో, తన డ్రెస్సింగ్‌ని బట్టి గూడా మనం అర్థం జేసుకోవచ్చు. ఆమె ఫోటో చూస్తే నాకనిపించింది నిజంగా ఫారినర్ అయినప్పటికీ సారీలో నేను చూసి నిజంగా ఆమె మన ఇండియాని ఎంత ప్రేమించిందని అర్థమవుతా వచ్చింది. ఒకరోజు న్యూయార్క్‌లో గూడా డిజేబుల్ ట్రైనింగ్ క్యాంప్ అంటే స్టూడెంట్స్‌కి డిజేబుల్ ట్రైనింగ్ క్యాంప్ పెడతారు.
ఆ క్యాంప్‌లో ఆమె న్యూయార్క్‌లో చీర కట్టుకొని వెళ్ళినప్పుడు అందరూ ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయారంట. ఆమె చూస్తా అలా ఉండిపోయారు. అంటే ఆమె, ఆమె ఇండియాని ఎంత ఓన్ చేసుకుందో, ఇండియా యొక్క కల్చర్‌ని, ఇక్కడున్న ప్రజల్ని తన వాళ్ళుగా భావించి తనెంతగా ఇండియాని ఇండియాలో దేవుడు తనకిచ్చిన భారాన్ని తనలో ఎంతగా అమర్చుకుందో వీటన్నిటిని బట్టి మనం చూడొచ్చు. అంతకంటే ముఖ్యంగా ప్రేమ కలిగి చాలా సాఫ్ట్‌గా, మంచిగా ఆలోచించే వ్యక్తి. ఒక ఒక కొంతమంది అనేవాళ్ళు ఆమెను చూస్తే ఒక ఏంజెల్ చూసినట్టు అనిపిస్తా ఉంది. ఆమె మాటలు గాని, ఆమె స్వభావం గాని ఇవన్నీ కూడా ఆమెలో మాకు ఏంజెల్‌గా అనిపిస్తా ఉంది అని చాలామంది ఆమె కోసం అంటా ఉండేవాళ్ళు. ఇలాంటి సాంప్రదాయ పద్ధతులైన అంటే తను న్యూయార్క్ నుంచి ఇండియా వచ్చినా గాని చాలా పద్ధతులు అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు, సాంప్రదాయాలు, ఫుడ్డు, వెదర్ అంతా వేరైనప్పటికీ కొత్త వాతావరణాన్ని త్వరగా అడ్జస్ట్ అవ్వటానికి, కొత్త వాతావరణంలో కష్టం అనిపించినా గానీ, ఈ పరిస్థితులన్నీ గూడా తనను అడ్జస్ట్ అవ్వటానికి గూడా తను ఆహ్, 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 అలవాటు చేసుకుంది. ఇవన్నీ కూడా దేవుడి కోసం తను ఎంతగా సమర్పించుకుందో, ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతాయి. ఆమె ఒక మాట అంటదనమాట. క్రైస్తవ జీవితం అంటే దుఃఖంలో మూలిగే ఒక శవయాత్ర గాదు గానీ, అది ఉత్సాహపూరితంగా జరుపుకునే ఒక ఉత్సవం లాంటిది అంటది. అంటే క్రైస్తవ జీవితం అనంటే ఇంకా ఎప్పుడు ఏడుస్తానే ఉండాలి. ఎప్పుడు కష్టాలే ఎప్పుడు ఇలానే ఉంటది అనుకుంటారు చాలామంది. కానీ అది కాదు. దేవుళ్ళో ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక సెలబ్రేషన్ లాంటిది క్రైస్తవ జీవితం అనే స్టేట్‌మెంటు ఆమె ఇస్తది. అలా అని ఇలా ఇలా అంటుందంటే ఆమె చాలా అన్నీ మంచిగా ఉన్నాయని కాదు గానీ నిజంగా దేవుడు తన ఇన్నర్‌లో ఎంత జాయ్‌నిచ్చాడో ఆ కష్టాల్లో గూడా మన ఇండియా వచ్చి ఎన్నో కష్టాలు పడినా గానీ, ఆమె ఇన్నర్‌లో దేవుడిచ్చిన ఆ జాయ్ నిజంగా ఒక సెలబ్రేషన్ లాగా ఆమె చెప్తా ఉన్నారమ్మ. కాబట్టి ఆమె ఎట్లాగా సేవా పిలుపుకొచ్చింది, మిషనరీ పిలుపు తనకి ఎట్లా వచ్చింది అంటే 1929లో చాలా కరువు దినాలు. ఆ రోజుల్లో ఫుడ్ గాని, అలాంటి పరిస్థితులు చాలా కష్టంలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆమె అనుకుందంట, నాకు చర్చ్‌లో ఒక చిన్న గదిస్తే చాలు, నేను పరిచర్య చేస్తాను అని. డబ్బులు లేకపోయినా విశ్వాసంతో చర్చ్‌లో సేవ చేస్తాను అని తను సేవ కోసం వచ్చింది. అయితే ఆ గదిలో వాళ్ళు చెప్పిందేంటంటే, ఒక గది 2 ఆహ్, రె ఒక జత బూట్లు మాత్రమే మేమివ్వగలుగుతాం. అంతకంటే మేము నీకేమి ఇవ్వలేము అని తనతో చెప్పినప్పుడు, దానికి కూడా తను యాక్సెప్ట్ చేసి, హ్మ్. నాకు మీరేది ఇవ్వగలరో అదే ఇవ్వండి. కానీ నేను దేవుని పరిచర్య చేయాలి అని చెప్పి, తను దేవుని పరిచర్యకి వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. అయితే 5 సంవత్సరాలు అమెరికాలో 1933 నుంచి 1938 ఆ మధ్యలో యవనస్తుల మధ్య తను మిషనరీగా ఒక అద్భుతమైన విశ్వాసంతో తను పరిచర్య చేయగలిగింది. దేవుడు తన ప్రతి అవసరతను తను తీరుస్తా వచ్చాడు. ఏ ఏ కొదువ లేకుండా తన పరిచర్యకి తను ఎంత సాక్రిఫైస్ చేసిందో, దేవుడు కూడా తనని అంతగా పోషించటం, తన జీవితంలో తను ఎక్స్‌పీరియన్స్ చేయగలిగింది. అందుకే ఈ మాట అంటది. వేల కొలది మైళ్ళ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగు ద్వారా ప్రారంభమవుతుంది అని ఎలోయిస్ ధైర్యంగా ముందుకెళ్ళింది పరిచర్యలో. కాబట్టి దేవుడు తనని నడిపించిన విధానాన్ని బట్టి పరిచర్యలో ఒక యవ్వన స్త్రీగా ఒంటరిగా పరిచర్య చేయటానికి తను ముందుకొచ్చింది. తను 1933లో థియాలజీ కోర్స్ పూర్తి చేసే లోపు దేవుడు తనని బలపరుస్తా వచ్చాడు. తనతో మాట్లాడుతా వచ్చాడు. తనని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో, ఎందుకు పిలుచుకున్నాడో, ఏ ఏ ఏ భారంతో దేవుడు తనని సేవ కోసం పిలిచాడో ఇవన్నీ మాట్లాడుతా వచ్చినప్పుడు ఒకాయన ఇట్లా చెప్తాడు. ప్రేషిత అంటే మిషన్ అనేది తెరవబడిన తలుపు వలె ఉంది అని ఒక సభలో వింటది. ఎప్పుడు గూడా అది తెరిచే ఉంటది. మనం పరిచర్య కోసం వెళ్ళాల్సిందే. అందరి కోసం అది తెరిచుంది. యేసుక్రీస్తుని విశ్వసించిన మనందరి కోసం అది తెరిచుంది అని ఆమె విన్నప్పుడు దేవుని కృప వల్ల ఆ తెరవబడిన ఆ తలుపు ఆహ్, ఆహ్, భారతదేశమే అని తను అనుకుంటదనమాట. తన కన్నులు తెరవమని ప్రార్థన జేసింది. ఆయన కృప ద్వారా దేవుడు ఆ తెరవబడిన తలుపులు చూడటానికి తన కన్నులు
తెరవమని ఎప్పుడైతే తను ప్రార్థన చేసిందో దేవుడు తనకి స్పష్టంగా తెలియచేసాడు. తన కొరకు తెరవబడిన ద్వారం భారతదేశమని దేవుడు స్పష్టంగా తెలియచేసాడని తన బుక్‌లో తను రాసుకుందనమాట. ఎప్పుడైతే తను మోకాళ్ళేసి ప్రార్థన చేసిందో, ప్రభువా నన్నెక్కడికెళ్ళమంటావు అని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనని ఇండియా దేవుడు చూపించినప్పుడు తను రావటానికి ఇష్టపడిందండి. కాబట్టి ఎలోయిస్ అసల పరిచర్యకి రావటానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే దేవుడు కలువరిలో తన కొరకు చెల్లించిన వెల ఎంత గొప్పదో తనకర్థమయింది. దేవుడు తన కోసం సమస్తాన్ని ఎలా ఇచ్చాడో నేను ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళటం ఆహ్, దేవుడు నా కోసం పెట్టిన వెలలో నేను చేసిన త్యాగం ఏమాత్రం గాదు అనుకుంది. తర్వాత మానవుని ఆత్మ యొక్క విలువ తనకర్థమైంది. అంటే మనిషి యొక్క ఆత్మ ఎంత విలువైందో, దేవుడు ఎంతగా మనిషి యొక్క ఆత్మ కోసం తప్పిస్తా ఉన్నాడో, ఇదంతా అర్థమైన తర్వాత దేవుని సేవకు వెళ్ళటానికి 2 బలమైన కారణాలుగా ఎలోయిస్ టెరట్ ముందు తను బుక్‌లో రాసుకుంటా వచ్చిందనమాట. అయితే తను వివాహ విషయంలో గూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం జేశాడు. తన వివాహానికి ముందే దేవుడు తన జీవితంలో తన చిత్తానుసారంగా తన మ్యారేజ్ జరగాలని ప్రార్థన జేసింది. ప్రభువా! ఈ లోకంలో నా కోసం నువ్వు ఎవరిని ఏర్పాటు జేశావో, నువ్వు నా కోసం ఎవరిని పుట్టించావో వారితో నా మ్యారేజ్ జరగాలి అని చెప్పి దేవుని చిత్తాన్ని చేయటానికి తను ఇష్టపడింది. దేవుని చిత్తానికి బయట వివాహం చేసుకుంటే వచ్చే కష్టాలు తనకు తెలుసు. ఆహ్, కాబట్టి తన తన ఇంపార్టెంట్ డెసిషన్ అనేది దేవుడి మీద తను పెట్టింది. జీవిత భాగస్వామి విషయంలో 2 షరతులు పెట్టింది. ఏంటి అంటే ఒకటి ఆమె కంటే చిన్నవాడు గాకూడదు. ఇంకోటి తనకంటే పొట్టివాడుగా ఉండకూడదు. ఈ 2 గాకుండా నువ్వు ఏదిచ్చినా నేను తీసుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు నార్టన్ స్టెరట్ గారి ప్రపోజల్ తనకి వెళ్ళినప్పుడు ఈ 2 విషయాల్లో తను ఫెయిల్ అయిపోయాడు. తనకంటే చిన్నవాడు 1 ఇయర్, తనకంటే పొట్టిగా ఉంటాడు. కానీ ఎలోయిస్ స్టెరట్ తన ఆశలన్నీ దేవుడు తనతో మాట్లాడుతా ఉన్నప్పుడు ఇంక దేవుడు తన ఆశలను గూడా దేవుని దగ్గర పెట్టేసి, ప్రభా! నీ చిత్తమే నా జీవితంలో జరిగించు అని జెప్పి తను 6 నెలలు ఆ ప్రపోజల్ కోసం ప్రార్థన జేసినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే వాక్యం ద్వారా దేవుడు చిత్తమని తను గ్రహించి వివాహం కోసం ఒప్పుకుంది. జూన్ 10, 1938లో ఎలోయిస్ టెరట్ ఇద్దరు గూడా వివాహంలో ఏకమయ్యారు అనేది. అయితే ఆహ్, ఆహ్, ఆ వివాహం ఎంత ఘనంగా దేవుడు జరిగించాడు అనంటే, వాళ్ళకున్న కొదువులో, వాళ్ళకున్న కొద్దిపాటి హ్మ్. దేవుడిచ్చిన అవకాశాలను బట్టి దేవుడు చాలా ఘనంగా చేయించాడు. గ్రీన్‌వెల్లీ చర్చ్‌లో చేసిన సేవకు అంటే యూత్ మధ్య తను చేసిన పరిచర్య ఎంతోమంది రెస్పాండ్ అయ్యి, తన మ్యారేజ్‌కి ఆ ఫ్రాక్ కొనడం గాని, అక్కడ పెట్టే భోజనాలు గాని, ఇవన్నీ గూడా ఆ చర్చ్ మెంబర్స్ అందరూ గూడా తనకి సపోర్ట్ చేస్తా వచ్చారు. ఈ విందు ఆర్థిక సంక్షోభం లేకుండా దేవుడు ఎంతో తృప్తిగా ఆ యొక్క మ్యారేజ్ జరగటానికి దేవుడు కృప చూపిస్తా వచ్చాడు. అంటే ఈ మ్యారేజ్‌కి ఏ కొరత లేకుండా అక్కడున్న చర్చ్ మెంబర్సే వాళ్ళందరూ సపోర్ట్ జేసి వాళ్ళ మ్యారేజ్‌ని జరిగించారు. కాబట్టి ఎలోయిస్ టెరట్ చేసిన పరిచర్య ఎంత గొప్పదో, ఈ వివాహ వేడుకే సాక్షిగా నిలిచింది. అంతగా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతా వచ్చారు. కాబట్టి ఆహ్, దేవుని కృప ద్వారా ఆత్మలు సంపాదించాలనే తపన ద్వారా ఆ ప్రాంతం అంతట్లో యవనస్తుల మధ్య ఎలోయిస్ మరువలేని పరిచర్య చేసింది. ఆమె ఆ బాధ్యతను పట్టుదలతో, శ్రద్ధతో తన చిరు మందహాసంతో ఒక సవాలుగా తీసుకొని చేసింది కాబట్టి, ఆ చర్చ్ మెంబర్స్ అందరూ గూడా ఆహ్, వాళ్ళ కూతురులాగా, ఒక సొంత కూతురులాగా తన మ్యారేజ్‌ని వాళ్ళు జరిగిస్తా వచ్చారు. కాబట్టి ఎలోయిస్ స్టెరట్‌గా జెప్పారు. నాకొక వరం లాంటిది అని నాకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నా భార్యని గిఫ్ట్ ఇచ్చాడు అని జెప్తారు. ఒకరికొకరు ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా పరిచర్యలో వాళ్ళు ముందుకు సాగిపోయారు. ఒక అద్భుతమైన బృందంగా ఏర్పడి వాళ్ళకి దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని భక్తి కలిగి బైబిల్‌లో మనం చూస్తా ఉన్నాం. అకుల్లా, ప్రిస్కిల్లాల వలె వాళ్ళిద్దరూ ఎలా అయితే పరిచర్య జేశారో, ఆతిథ్యం ఇచ్చారో వీళ్ళిద్దరూ గూడా అలాగే కనిపిస్తారు. దేవుని రాజ్య వ్యాప్తిలో భాగస్వాములుగా వాళ్ళిద్దరూ మనకి కనిపిస్తా ఉంటారు.
కాబట్టి నార్టన్ స్టన్నర్ట్ గారికి ఒక మంచి సహాయకురాలుగా తను పనిజేసింది. ఆయన లేనప్పుడు పరిస్థితులన్నీ చక్కబెట్టుకోవటం, అడ్మినిస్ట్రేషను, వంట పనులు ఇంకా ఆయన లేనప్పుడు ఇది నా వల్ల గాదు అనుకునేది కాదు గానీ, తన బాధ్యతలు పరిపూర్ణంగా చేయటానికి తను ఇష్టపడేది. ఆయన ఎప్పుడైతే అనారోగ్యానికి గురైనప్పుడు చంటి పిల్లాడిలాగా తనని చూసుకోవటం, భర్త బాధ్యతలు తెలుసుకొని తనకి అభయహస్తాన్నివ్వటం, తెర వెనుక తను చాలా పరిచర్య చేసింది. నిజంగా నార్టన్ గారి పరిచర్య మనకు ముందు ఎంతో కనిపిస్తది. కానీ దాని వెనక్కి ఎలోయిస్ టెరట్ గారి పరిచర్య ఎంత ఉంది అనేది మనం అర్థం జేసుకోవాలి. తర్వాత శ్రద్ధ కలిగి నార్టన్ గారు నిజంగా ఒక మంచి భార్యనిచ్చి దేవుడు తనని ఆశీర్వదించాడు. వాళ్ళకున్న లక్ష్యాలు అవన్నీ కూడా దేవుడు వాళ్ళిద్దరిని జత చేసి ఒకే దర్శనాన్నిచ్చి స్టూడెంట్స్ మధ్య వారిని వాడుకుంటా వచ్చాడు. తర్వాత ఆహ్, ఈ చాలా అంటే చాలా తెలివిగా పరిస్థితుల్ని అర్థం చేసుకొని హ్మ్. దేవుడు వాళ్ళిద్దరిని వాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఆలోచన చెప్పగలిగిన స్త్రీ ఇతరులు ఎవరైనా కష్టంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏ ఏ సమస్యని ఎలా డీల్ చేయాలో చక్కగా వాళ్ళు కౌన్సిల్ చేస్తా వచ్చేది. తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని ఇద్దరు పిల్లలతో బ్లెస్ చేసాడు. తర్వాత గెరాల్డ్ వీరిద్దరిని గూడా దేవుడు వాళ్ళకిచ్చారు. వాళ్ళిద్దరూ గూడా వాళ్ళకి ఎంతో సంతోషాన్నిచ్చారు. వాళ్ళు గూడా పరిచర్యకి సపోర్ట్ చేసేలాగా వాళ్ళు దేవుడు వాళ్ళని గూడా ఏర్పరుచుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ గూడా ఎంతో ఆహ్, పరిచర్య చేసినప్పుడు పిల్లలకి టైం ఇవ్వలేకపోవటం, లేదంటే బయటికి ఎక్కువ వెళ్ళాల్సి రావటం, ఇవన్నీ గూడా వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తూ వచ్చారు. కానీ పిల్లలు గూడా కొన్నిసార్లు కష్టంగా ఫీలయ్యారు ఆ పరిస్థితులు. మా మమ్మీ, డ్యాడీ మాతో ఉండట్లేదు అని హాస్టల్స్‌లో ఉండటం ఇట్లా జరుగుతా ఉన్నా గానీ వీళ్ళు చెప్తా ఉండేవారు. మనం మిషనరీస్‌గా వచ్చాము ఈ దేశానికి. మనం కొంత వెల చెల్లించాలి. మిషనరీ పిల్లలుగా మీరు గూడా వెల చెల్లించాలి అని వాళ్ళకి చెప్పినప్పుడు, ఆ పిల్లలు గూడా అర్థం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల పరిచర్యకి వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తా వచ్చారు. తర్వాత ముఖ్యంగా స్టెరట్ గారి గురించి మనం చెప్పుకోవాల్సింది. ఇది హైఫీల్డ్ కోటగిరిలో ఒక ప్లేస్. స్టెరట్ గారు వాళ్ళిక్కడ పరిచర్య చేసినప్పుడు అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌ని కొన్నారు. ఊటీ దగ్గరలో ఉంటదిది. అక్కడ నీలగిరి కొండల మధ్య చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేము గూడా ఒక 40 డేస్ అక్కడ ఉండొచ్చాము. మేము మా బ్యాచ్ అందరూ కూడా అక్కడ ట్రైనింగ్ అయితా వచ్చాము. ఈ విధంగా చాలామంది సేవకుల్ని, స్టూడెంట్స్‌ని, గ్రాడ్యుయేట్స్‌ని ట్రైనింగ్ చేసే ఒక మంచి ప్లేస్‌గా ఇప్పుడుంటా ఉంది. ఆ రోజుల్లో ఆయన 1,00,00,000కి కొన్నారు అక్కడ ఆ ప్లేసు. ఇప్పుడు అది 100,00,00,000 దగ్గర విలువ చేసే ఆ స్థలాన్ని దేవుడు తనకిచ్చిన భారాన్ని బట్టి భారతదేశ విద్యార్థుల పరిచర్య కోసం ఆయన ఫ్రీగా ఇచ్చేసి అమెరికా ఎళ్ళిపోయారు. నిజంగా ఎంత గొప్పగా ఆయన త్యాగం జేశారో వాళ్ళ కుటుంబం. నిజంగా ఆయనిచ్చినప్పుడు వైఫ్ నో జెప్తే ఆయన ఇవ్వలేడు ఖచ్చితంగా. మా పిల్లలున్నారు. మా పిల్లలు గూడా వచ్చేటప్పుడు ఇక్కడుంటారు గదా! అన్న ఆలోచన గూడా వాళ్ళిద్దరిలో లేదు. వైఫ్, హస్బెండ్ ఇద్దరు గూడా ఒకరికొకరు డెసిషన్ తీసుకొని ఆ స్థలాన్ని మనకి స్టూడెంట్ పరిచర్య కోసం ఫ్రీగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ స్థలం ఎంతో మందిని ట్రైన్ జేస్తూ పరిచర్యలో వాడుకుంటా వస్తున్నారు. ఇప్పుడు మేము ప్రకాశం జిల్లాలో మేము స్టూడెంట్స్ మధ్య పరిచర్య జేస్తా ఉన్నాం. ఈ విధంగా ఇది నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ అంతా నేను ఫోటో తీస్తా వచ్చాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ పీస్‌ఫుల్‌గా ఉంటది. అక్కడికి ఒక యాత్రలా ఉంటదనమాట. క్యాంప్‌కొచ్చిన వాళ్ళందరూ అడవిలోకెళ్ళి దేవునితో ఒంటరిగా గడపాలి ఒంటరిగా ఉన్నాము, దేవునితో ఉన్నాము అన్న ఫీలింగ్ అక్కడ వస్తా ఉంటది. అలాంటి ప్లేస్. అయితే ఆ ప్లేస్‌ని కొనేటప్పుడు చాలా కష్టాలు పడ్డారు. అది కొండ మీద ఉండటం వల్ల 6,000 అడుగుల నుంచి వాటర్ మోసుకొని రావటం ఇవన్నీ ఉన్నా గానీ దేవుడు ఆ ప్లేస్‌ని బ్లెస్ చేసాడు. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఎంతో మందికి అది ఒక కాన్ఫరెన్స్ సెంటర్‌గా అది ఉంటా వచ్చింది. ఈ విధంగా చాలా మంది విద్యార్థులు హైఫీల్డ్ ఒక పెనుయల్ లాంటిది. దేవుడు తాకిన స్థలం అని చెప్తారనమాట. అంటే దేవుడు ఆ ప్రెజెన్స్ అక్కడ ఖచ్చితంగా అనుభవిస్తాము అనేది చాలామంది చెప్తారు. అయితే ఎలోయిస్ టెరట్ గారి గురించి అప్పుడున్న ఆమెతో కలిసి ఉన్న కొంతమంది ఏం చెప్పారు అనంటే, ఈమె
అప్పుడు స్టాఫ్‌గా పరిచర్య చేసిన ఆమె ఆహ్, షిర్లీ క్రిస్టోఫర్. ఆహ్, ఆమె ఏం చెప్పిందంటే, ఒకరోజు క్యాంప్ అవుతా ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ గూడా మెసేజ్ వినటానికి ఎళ్ళిపోతే స్టెరట్ గారు వాళ్ళ వైఫ్ బ బాత్రూమ్‌కెళ్ళి చూడగానే మొత్తం ఆహ్, గర్ల్స్ వాడిన ప్యాడ్స్ అవన్నీ కూడా చెత్తగా పడి ఉన్నాయంట. వెంటనే ఆమె వేరే వాళ్ళు పిలిచి చేయించలేదు. తర్వాత వాళ్ళు జేసుకుంటారులే అని అనుకోలేదు గానీ, ఆమె మొత్తం అవన్నీ తీసేసి, కాల్చి అదంతా క్లీన్ జేసేసి, మొత్తం అంతా జేసేసి, ఇంకా స్టూడెంట్స్ ఆ ప్రేయర్ సెషన్ అయ్యి బయటకొచ్చేలోగా మొత్తం అంతా క్లీన్ జేసేసిందంట. నిజంగా ఆ స్థలానికున్న ఆ ఓనర్స్ నిజంగా ఫారినర్స్ వాళ్ళు నిజంగా ఇండియాలో ఉన్న మన కోసం ఎంత పరిచర్య చేశారో, ఆళ్ళెంతగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు. అంటే చెప్పుకోవటం చాలా ఈజీగానే ఉంటది. కానీ ఆ పనులు చేయటానికి నిజంగా వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమను కలిగి ఉన్నారో, ఎంతగా తగ్గించుకున్నారో మనకర్థమవుతది. ఈమె కూడా అదే చెప్తది. నేను నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు స్పీకర్స్ అయినప్పటికీ వాళ్ళు వెనకుండి ఎంతో పరిచర్య జేశారు అని ఆమె చెప్తా ఉంటది. ఈయన ఐఎం ఫౌండర్ థియోడర్ విలియమ్స్. ఈయన గూడా ఎలోయిస్ టెరట్ గారు గురించి వాళ్ళెక్కువగా ప్రపంచ పటాన్ని చూపిస్తూ, మ్యాప్‌ని జూపిస్తూ, మిషన్స్ గురించి చెప్తా ఉన్నప్పుడు, దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నేను ఆ విధంగానే నేను పరిచర్యకొచ్చాను అని చెప్పి ఈయన చెప్తా ఉంటారనమాట. తర్వాత ఈయన కూడా మనకు తెలుసు ఎఫ్ఎంపీబీ ఫౌండరు ఆహ్, శ్యామ్ కమలేషన్ గారు చనిపోయారు. ఈయన గూడా చెప్తారు. సామెతల గ్రంథంలో 31 అధ్యాయంలో ఉన్న స్త్రీ యొక్క క్వాలిటీస్ ఎలోయిస్‌కి ఖచ్చితంగా సరిపోతాయి. ఆమె అంత సౌమ్యురాలు. ఆమెలో దేవుడు దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి అన్న గొప్ప స్టేట్‌మెంట్ ఆమె కోసం ఆయన ఇస్తారనమాట. చాందబిల్ ఆయన కూడా యూఎస్ జనరల్ సెక్రటరీగా పనిజేశారు. 1960 సంవత్సరంలో కోటగిరి క్యాంపస్‌కి వెళ్ళినప్పుడు అదొక గొప్ప అనుభూతి నాకు. నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళ గృహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవటం. ఆ జ్ఞాపకాలన్నీ మాకు అక్కడున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము అని వాళ్ళు చెప్తారనమాట. ఆ తర్వాత ఈ సత్కిత్ రావు గారు ఈయన గూడా స్టాఫ్ వర్కర్ పరిచర్యలో ఫుల్ టైమ్ స్టూడెంట్స్ మధ్య పనిజేస్తా వచ్చారు. ఈయన గూడా చాలా విషయాలు చెప్పారు. ఇల్లు శుభ్రం చేసే విషయాల్లో, పాత్రలు శుభ్రం చేసే విషయంలో, వాళ్ళు బాత్రూమ్స్ కడిగే విషయాలు వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. దగ్గర దగ్గర 40 సార్లు వాళ్ళు ఇల్లులు మారుతా వచ్చారు. చివరగా కోటగిరి 40వ ప్లేసు. కానీ ఇన్ని ప్లేసులు మారుతా ఉన్న ఒక యాత్రికుల్లాగా ఉన్నారు గానీ, దేవుడు మాకెందుకిలా చేస్తున్నాడని ఎప్పుడు గూడా వాళ్ళలా క్వెషన్ చేయలేదు. అని వాళ్ళెప్పుడు అమెరికాలోనే మేముండిపోతాం, లేదంటే ఇండియాలో ఉండిపోతాం అనుకోలేదు గానీ, దేవుడు ఎక్కడ మమ్మల్ని ఉంచితే అక్కడ ఉంటాము అనేది వాళ్ళు అనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ పిల్లలు అడిగారు. మమ్మీ, డాడీ ఎన్ని సార్లు మనం తిరుగుతా ఉన్నాం. ఎప్పుడు ఆగుతది అనంటే, పరలోకంలోనే పరలోకంలోనే మన యాత్ర ఆగిద్ది అని చెప్పేవాళ్ళంట. కాబట్టి నాదర్ దంపతులు గృహం లేకుండా ఒక యాత్రికుల్లాగా ఉండేవాళ్ళు అని. వారికి వారి దేశంలో కూడా ఇల్లు లేదు. ఈ లోకంలో వాళ్ళు ఆహ్, ఎలా అయితే అబ్రహాం, సారా గుడారాల్లో నివసించారో అట్లా వీళ్ళు గూడా యాత్రికుల్లాగా దేవుడు స్థిరమైన పట్టణం అక్కడిస్తాడు అని చెప్పి ఈ లోకంలో వాళ్ళు అలాగే జీవిస్తా వచ్చారు. అలాగే హైఫీల్డ్‌ని కూడా మనందరికీ ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళు ఈ లోకంలో ఏది సంపాదించుకోలేదు. కానీ పరలోకంలో వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు సంపాదించుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అందుకనే స్టెరట్ గారు ఆహ్, ఒకరోజు హైఫీల్డ్ ఇచ్చేసి వాళ్ళు అమెరికా ఎళ్ళిపోయి మళ్ళీ ఇండియా ఒకసారి విజిట్‌కొచ్చినప్పుడు వాళ్ళిచ్చిన ప్లేస్‌లోనే కాన్ఫరెన్స్ అవుతా ఉంటే వాళ్ళు ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు వాళ్ళేదైతే హౌస్‌లో ఉండేవాళ్ళో ఆ హౌస్ ఫుల్ ప్యాకప్ అయిపోయింది. ఒక ఇన్‌చార్జ్‌ని పెట్టారక్కడ. వీళ్ళు వెతుక్కుంటా వెళ్తే ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటిది కనిపించింది. మేమిక్కడుంటాము అని చెప్పినప్పుడు అక్కడున్న ఇన్‌చార్జ్ ఒచ్చి, "లేదు సార్ మీరు మేమున్న హౌస్‌లో ఉండండి. అది మీదే గదా!" అన్నప్పుడు వాళ్ళిచ్చిన సమాధానానికి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. "లేదు ఇది దేవుని సొత్తు. ఇది మాది గాదు.
అది దేవునికే చెందింది అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే ఆ చిన్న స్టోర్ రూమ్‌ని ఎన్నుకున్నారో, ఆ వారం రోజులు గూడా అక్కడే ఉండి అక్కడున్న ఆ కొద్దిపాటి వస్తువులున్న ఆ రూమ్‌లోనే ఉండటానికి వాళ్ళు ఇష్టపడ్డారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఆహ్, ఎన్ ఎంతగా వాళ్ళు దేవుని ప్రేమను కలిగి ఉన్నారో ఈ విషయాలను బట్టి మనం అర్థం జేసుకోవచ్చు. కాబట్టి కూతురు వాళ్ళందరూ చెప్పిన విషయాలు మా మమ్మీ అసలు క్షమించటానికి ఇష్టపడే వ్యక్తి తన దగ్గర నుంచి ఎంతోమంది వచ్చి తనతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు, వ్యక్తులు చాలా ప్రేమించేది అని వాళ్ళ మనవలు, వాళ్ళ కూతుర్లు తన కోసం ఎంతో గొప్ప ఆహ్, ఆహ్, టెస్టిమోనీ వాళ్ళు చెప్తా వచ్చారన్నమాట. ఎలోయిస్ గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, "వస్తువులను ప్రేమించి మనుషుల్ని ఎప్పుడూ ఉపయోగించుకోవద్దు. ఎప్పుడు మనుషుల్ని ప్రేమించి వస్తువులను ఉపయోగించుకోండి" అని చెప్తారు. కాబట్టి అంటే ఈ రోజుల్లో ఎక్కువగా వస్తువులు ప్రేమించి మనుషుల్ని ఉపయోగించుకునే దినాల్లో మనం ఉంటా ఉన్నాం. కానీ దేవుడు మనకు చెప్పేది మనుషుల్ని ప్రేమించండి, వస్తువులు వినియోగించుకోండి అని. ఎలోయిస్ టెరట్ గూడా అదే చేస్తుంది. మనుషులు ప్రేమించింది. భారతదేశాన్ని ప్రేమించింది కాబట్టి ఎంతో పరిచర్యను వాళ్ళిక్కడ చేయగలిగారు. అలా 36 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసిన తర్వాత జూన్ 1975 సంవత్సరంలో స్టెరట్ దంపతులు తమ స్వదేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రతి పరిస్థితిలో గూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు. అయితే స్టెరట్ గారు ఎలోయిస్ గారి కంటే చిన్నవాడైనప్పటికీ ఆమె కంటే ముందుగానే చనిపోయారు. 1978లో అయితే ఆహ్, ఆ ఎడబాటనేది చాలా భయంకరమైనది. నిజంగా ఒంటరితనాన్ని, పోరాటాన్ని ఆమె అనుభవించింది. తను ఒక ఉత్తరంలో ఇట్లా రాసుకుంది. "దేవుని ద్రాక్ష తోటలో నాకు ఇంకా కొంత పని ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే దేవుడు నన్ను ఇంకా ఇక్కడ ఉంచాడు" అని తను రాసుకుంటా వచ్చింది. అయితే తను చివరి దినాల్లో ఒక ఉత్తరం రాసింది. తనకి చివరి దినాల్లో ఒక వ్యాధొచ్చింది. నరాలకు సంబంధించిన వ్యాధి. దానివల్ల రాయటం గాని, పని చేయటం గాని తను చేయలేకపోయేది. కానీ దేవుడు తనని బలపరుస్తా వచ్చాడు. ఆమె లాస్ట్ ఉత్తరం తన స్నేహితులకి రాస్తూ తన కూతురు సహాయంతో ఇట్లా రాసింది. నేను దాన్ని చదువుదాం అనుకున్నాను. కావున మీరు చూస్తున్న ఈ ఉత్తరం ఒక అలసిపోయిన, బలహీనమైన, అల్పమైన వృద్ధ మిషనరీ నుంచి వచ్చింది. ప్రస్తుతం ఆమె సేవా ఫలం, ఆమె జీవించు గృహమే. ఆమెకిప్పుడున్న ఆత్మీయమైన పెద్ద సవాలేమిటంటే, పడిపోకుండా ఎలా నిలబడాలి, నడవాలి. రోజు రోజుకి కింద పడిపోతున్న శరీరంతో విశ్వాసం ఎలా ఉంచాలి అన్నదే. ఆ సమయంలో నాలో నేను ఒక వెర్రి వృద్ధ స్త్రీని అని నాకనిపిస్తుంది. నా ఆలోచనలను బట్టి నేను ఎంతో భయపడుచున్నాను. తన జీవితం నుండి వెళ్ళిపోయిన స్నేహితుల స్నేహాన్ని ఎంతో కోల్పోతున్నానని ఎలోయిస్ గ్రహించింది. ఇటువంటి పరిస్థితుల మధ్య కూడా ఆమె ఎన్నడూ విడువని దేవుని ప్రేమను అనుభవించింది. ఆమె తన ఉత్తరంలో ప్రత్యేకంగా కోరిన విషయం ఏమిటంటే, బలహీనతలో శక్తి, ఒంటరితనంలో ప్రేమ, మానసిక రుగ్మతల్లో ఆహ్, ఆహ్, రుగ్మతల్లో రుగ్మతల వల్ల మానసిక ప్రశాంతత. దేవుడు తన ఎడతెగని శ్రద్ధను ఈ వచనం 2 తిమోతి 1:7 ద్వారా తిరిగి అనుగ్రహించాడు అని ఆ లెటర్‌లో రాసుకుంటా వచ్చిందనమాట. కాబట్టి ఇలాంటి పెయిన్‌ఫుల్ కండిషన్ చివరి దినాల్లో తను అనుభవించింది. అయినా గాని దేవుడు తనకి శక్తినిచ్చి, ఒంటరితనంలో ప్రేమనిచ్చి, తనని ప్రశాంతత ఇచ్చి తనని ఎంతో కేర్ తీసుకున్నాడు. దేవుని సన్నిధిని నేను అనుభవించగలిగాను అని తన ఫ్రెండ్స్‌కి లాస్ట్ లేఖ తను రాస్తా ఉంటది. కాబట్టి ఆమె దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు గానీ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు అని ఆదరించే దేవుని కృప ఈ వృద్ధ మిషనరీ యొక్క ఒంటరితనం, ఆరోగ్యం మరి బాధలు కూడిన చివరి సంవత్సరాలు ఆమెకు తోడుగా ఉన్నాయి అని ఆమె చెప్తా ఉంటదనమాట. కాబట్టి ఇలా తను దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒకరోజు 1991 సంవత్సరంలోనే ఎలోయిస్ నిద్రలోనే ఉంటుండగా దేవుడు తనని పరలోకానికి తీసుకొని వెళ్లారు. ఎంతో ప్రశాంతమైన ఆహ్, దేవుడు మరణాన్ని తనకి అనుగ్రహించాడు. ఈ లోక యాత్రని కంప్లీట్ చేసుకొని, వాళ్ళు ఏదైతే దేవుడిచ్చాడో ఆ పర్పస్‌ని ఈ లోకంలో ఫుల్‌ఫిల్ చేసుకొని, వాళ్ళిద్దరూ గూడా నిజంగా దేవుని యొక్క
భారాన్ని ఈ లోకంలో దేవుని ప్రేమను చూపించి వాళ్ళ వాళ్ళ యొక్క యాత్రను ముగించుకొని వాళ్ళు పరలోకానికి వెళ్లారు. కన్‌క్లూజన్‌లో ప్రియమైన చెల్లి, అక్క ఆహ్, చదువు ఉద్యోగము, చదువు, కుటుంబము, పిల్లలు, సంపాదన అని దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో తృప్తి చెందక, ఇంకా ఏదో సంపాదించాలి, సాధించాలనే తపనతో నిండి ఉన్న మనకు భారతదేశంలోనూ, స్వదేశమైన అమెరికాలోనూ ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చివరి శ్వాస వరకు పరిచర్య చేసిన ఎలోయిస్, మనకు దేవుడిచ్చిన పరిచర్యను ప్రేమతో, సంతోషంతో చేయటానికి ఎలోయిస్ గారి జీవితము మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా, మాదిరికరంగా ఉన్నది. నిజంగా ఈ చివరి మాటలు మనం చూస్తా ఉన్నప్పుడు ఇంతవరకు విన్న విషయాలు మన మన పరిచర్య ఇప్పుడు ఎంత పరిచర్య జరిగిందో, ఇప్పుడు ఇండియాలో గాని, మన ఏపీలో గాని ఇంతమంది క్రిస్టియన్ పాపులేషన్ ఈరోజు ఉండడానికి ఈవెన్ ఒంగోలులో ఈరోజు ఇంత క్రిస్టియన్ పాపులేషన్ కొన్ని వీధులైతే ఆ క్రిస్టియన్ పేర్ల మీదే ఒక వీధులు చాలా ఉన్నాయి. క్లౌబేట ఇవన్నీ గూడా. నిజంగా దేవుడు వాళ్ళని ఎంత ఎన్నుకున్నాడో, వాళ్ళ స్వదేశాన్ని విడిచిపెట్టి, వాళ్ళ భాష కాని ప్రాంతానికి వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడికొచ్చి పరిచర్య జేసి క్రిస్టియానిటీని ఎస్టాబ్లిష్ చేసి, ఎన్నో ఆస్తులు సంపాదించి మనకిచ్చి వాళ్ళు వెళ్లారు. కానీ వాళ్ళిచ్చిన దాన్ని కంటిన్యూ చేయటానికి మనం చాలా కష్టపడుతున్నాం. వాళ్ళిచ్చిన దాన్ని కంటిన్యూ చేయటానికి, వాళ్ళిచ్చిన దాన్ని కాపాడటానికే మనం చాలా కష్టపడుతున్నాం. నిజంగా వీళ్ళ జీవితాలు మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడే వచ్చి చాలా కష్టాలు అనుభవించి చేశారు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా గానీ, మనం దేవుని కోసం పని చేయలేక బిజీ అయిపోయి అన్నిటికి ప్రయారిటీ ఇస్తున్నాం తప్ప, దేవుని పరిచర్యకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాము. నిజంగా అది ఎంతగా వీళ్ళు ఆశీర్వదించబడ్డారో, దేవుడు ఏది కొదువ లేకుండా వారి జీవితాల్లో అన్ని విషయాల్లో సహాయం చేస్తా వచ్చాడు. అలా అని కష్టాలు లేవా అంటే ఖచ్చితంగా కష్టాలుంటాయి. వాళ్ళు చాలా ఫేస్ చేస్తా వచ్చారు వాళ్ళ లైఫ్‌లో. కానీ దేవుని చిత్తంలో వాళ్ళున్నారు గాబట్టి, దేవుడు ప్రతి పరిస్థితిలో వాళ్ళని ప్రొటెక్ట్ జేసుకుంటూ, వాళ్ళ ద్వారా తన పరిచర్యను జేసుకుంటా వచ్చాడు. అయితే మనం గూడా ఈరోజు ఆలోచిద్దాం. దేవుడు ఆహ్, ఇలాంటి భక్తుల జీవితాలు మన ముందు పెడతా ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నాం? నిజంగా దేవుని ముందు మనం నిలబడినప్పుడు, మనం చేసిన పరిచర్య గాని, మన భక్తి జీవితం గాని నిలబడతదా? దేవుడు నిజంగా ఒకరు మాట అంటేనే చాలా కష్టపడిపోతాం. మనసంతా బాధేసేస్తది. చిన్న చిన్న పరిస్థితులే తట్టుకోలేని మనం దేవుని పరిచర్యను చేయటానికి ఎలా నిలబడతామో అనేది క్వెషన్ ఏసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ జీవితాలు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నప్పుడు మనం సరిచేసుకుందాము. దేవుడు ఎంతో త్యాగపూరితమైన పరిచర్య మన ముందు జరిగింది కాబట్టే ఈరోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తుని మన దేవుడుగా కలిగి ఉన్నాం. ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం త్యాగం చేస్తున్నాం దేవుని కోసం? మనం ఎలాంటి పరిచర్య చేస్తున్నాము? ఎంతగా తగ్గించుకుంటున్నాము? ఎంత పరిచర్య చేస్తున్నాము అనేది ఆలోచించుకుంటూ ఎలోయిస్ టెరెట్ గారిని ఆమె జీవితాన్ని బట్టి స్తుతిస్తూ మనం కూడా వాళ్ళలాగా వాళ్ళలాగా కాకపోయినా కనీసం వాళ్ళ వాళ్ళు చేసిన పరిచర్యలో కొంతైనా పరిచర్యను దేవుని కోసం చేయాలని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకళ్ళు మీలో ప్రార్థన చేస్తారా? విన్న ఈ టెస్టిమనీని ఎవరైనా ఒకరు ప్రేయర్ చేయండి. కన్క్లూడ్ చేస్తాం. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి యేసు ప్రభువా అని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, మీరు మా ముందుంచినటువంటి విశ్వాస వీరులుగా మా ప్రభువా వాళ్ళు ఈ లోకంలో జీవించారు ప్రభువా. నాయనా స్టెరెట్ గారి కుటుంబాన్ని బట్టి, మా నాయన ఎలోయిస్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంత సెల్ఫిష్గా తండ్రి మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, నీ కోసం ఆస్తులు ఇచ్చారు, నీ కోసం అన్నీ నాయన వాళ్ళు త్యాగం చేశారు ప్రభువా. మా నాయన మా తండ్రి ప్రభువా, దేవా, ఇవన్నీ కూడా మా ప్రభువా నీతో మంచి సంబంధంలో నుంచే మా నాయన తండ్రి అవి వస్తాయని ప్రభువా మాకు అర్థమవుతా ఉంది ప్రభువా. నాయన మేము బిజీ అయిపోయి మా నాయన లోక విషయాల్లో మేము ఉన్నామంటే ప్రభువా నీతో మాకు సరైనటువంటి నాయన రిలేషన్లో మేము లేం ప్రభువా. మా నాయన సరైనటువంటి ప్రేయరు, సరైనటువంటి వాక్య ధ్యానం
మా జీవితంలో లోపిస్తూ ఉంది ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా నాయన తండ్రి ఎంతమందికి మా ప్రభా నాయన తండ్రి తను ఒక మోడల్ లైఫ్ జీవించింది ప్రభా. పిల్లలు మా నాయన కుటుంబం మా ప్రభా, అలాగే మా ప్రభా ఎన్నో నాయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి మా ప్రభా వ్యక్తులు కూడా మా తండ్రి తన్ని మోడల్గా తీసుకోగలిగినట్లు తను జీవించింది ప్రభా. దేవా సహాయం చేయండి. మా జీవితాలను మా ప్రభా మీరు మార్చండి ప్రభా. దేవా మా కుటుంబానికి, సంఘానికి, మా నాయన మేము వర్క్ చేసే ప్లేసెస్లో నమ్మకమైన బిడ్డలంగా జీవించడానికి ప్రభా. దేవా మిమ్మల్ని చూపించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దయగలిగిన తండ్రి మా ప్రభు క్రైస్తవ జీవితం మా ప్రభా నీతో సంతోషించే ఒక మంచి సెలబ్రేషన్ లాగా తను ఎలా తీసుకుందో దేవా మాకు కూడా తండ్రి అలా తీసుకోవడానికి అలా నాయన నీ యందు ఆనందించడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. దయచూపండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కొంతైనా మా ప్రభా నాయన సిలువలో మీరు మా కోసం కార్చారు, విలువ చెల్లించారు ప్రభా. కొంతైనా మా ప్రభా నాయన నీ పని చేయడానికి మమ్మల్ని బలపరచమని వేడుకుంటా ఉన్నాం. గ్రేస్ని కూడా తండ్రి మీరు బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తన పరిచర్యని మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం. కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏది అవసరమో తండ్రి మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం. నాయన ఇలా ప్రభా గ్యాదర్ అయినటువంటి మనైన ప్రతి సిస్టర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. దేవా సహాయం చేయండి. ఒక అమూల్యమైనటువంటి సృష్టిగా మీరు మమ్మల్ని చేశారు ప్రభా. నీకు వందనాలు దేవాన్ని. మీరు ఈ లోకంలో మమ్మల్ని పుట్టించినటువంటి ఆ ఉద్దేశాలని ప్రభా మా జీవితాల్లో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో మా ప్రభా దేవా నాయన తండ్రి జ్ఞానవంతురాల్లాగా ఇల్లు కట్టుకోవడానికి మా ప్రభు మా అందరికీ కూడా మీరు కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. మా నాయన ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. మా నాయన తండ్రి ఇంటర్ జరుగుతూ ఉన్నాయి ప్రభా. 10th కూడా మా ప్రభా జేసన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. హనీ ఎగ్జామ్స్లో కృప చూపించండి ప్రభా. ఇంకా మా నాయన తండ్రి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా వాళ్ళని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మా నాయన తండ్రి ఇది మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ఇలాంటి ప్రభా నాయన తండ్రి విన్నప్పుడు మా ప్రభా కొంత ఎమోషనల్ అయిపోయి మళ్ళీ నాయన మామూలుగా అయిపోతా ఉన్నాం. అలా కాకుండా ప్రభా వాళ్ళలాగా స్థిరంగా మిమ్మల్ని వెంబడించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి ప్రభా నీ సేవ చేయడానికి మా అందరినీ కూడా మీరు బలపరచమని నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఓకే అమ్మా.